హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఏకైక ఎజెండా అమరావతి 2.0 అన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. ఆ మునిగిపోయిన నిర్మాణాల్లోనే మళ్ళీ కొత్తగా బాహుబలి నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే నిపుణుల కమిటీని తీసుకొచ్చి మొన్న ముంపుకు గురైనా సరే దాని నుంచి వెనకడిగే వేసే పరిస్థితి లేదని చెప్పి రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు స్పష్టం చేసింది కూటమి సర్కార్. నిన్న మొన్న సిఆర్డీఏ సమావేశం నిర్వహించి అసలు అమరావతిలో చేపట్టబోయే వ్యూహం ఏంటన్నది కూడా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చింది కూటమి సర్కార్. సో ఇక అమరావతి నుంచి ఒక్క స్టెప్ కూడా బ్యాక్ వేసే అవకాశం లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే 11,000 పైచీలకు డబ్బులను మొబిలైజ్ చేస్తున్నారని చెప్పి కూడా మన పచ్చపత్రికలు రాసుకొస్తూ ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఎన్ఆర్ఐలకు పెద్దపీట వేసేలాగా వాళ్లకు అన్నీ అందించేలాగా దగ్గరుండి వ్యవస్థనే సహకరించేలాగా కొన్ని ఏర్పాట్లు చేస్తుందంట. ఎన్ఆర్ఐల మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అన్నది ఒకసారి చూద్దాం. ఎన్ఆర్ఐలు మాత్రమే ఎందుకు సార్ ఆ సేవ? అమరావతిలో భూ కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్న ఎన్ఆర్ఐలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అద్భుతమైన సేవలను అందుబాటులోకి తెస్తోంది. ప్రవాసాంధ్రులు అమరావతిలో ఆస్తులు కొనడానికి ముందుకు వస్తే వారికి కొనుగోలులో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు ప్రభుత్వమే చేసి పెడుతుందట. స్థలాలను పరిశీలించడం దగ్గర నుంచి న్యాయ సలహాలు ఏర్పాటు చేయడం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు సిద్ధం చేయడం, ఆధార్ కార్డులు లేకపోయినా ప్రత్యామ్నాయాలు చూడడం, రిజిస్ట్రేషన్ పూర్తి చేయించడం తదితర వ్యవహారాలన్నీ కూడా వారి కోసం చేసి పెట్టడానికి 24 గంటలు పనిచేసే ఓ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏపీ ఎన్ఆర్టీ సహకారంతో దీనిని నిర్వహిస్తారు. పెట్టుబడులు పెట్టదలుచుకునే వారికి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం స్వయంగా పూనుకోవడం మంచిదే అనుకోవచ్చు. కానీ ఆ సేవలు అందించడానికి ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ఎంతెంత ఫీజులు వసూలు చేస్తుందన్నది సందేహం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల కారణంగా ఎన్ఆర్ఐల నుంచి మంచి స్పందన ఉందన్నది ప్రభుత్వం భావన. అందుకే ఈ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాంటప్పుడు ఎన్ఆర్ఐల పెట్టుబడులు ప్రోత్సహించడానికి ఈ సేవలను ఉచితంగా అందిస్తారేమో స్పష్టత లేదు. అయితే మరోవైపు భూ కొనుగోలులో కీలకమైన ఇలాంటి సేవలను ఉచితంగా ఇచ్చేట్లయితే కేవలం ఎన్ఆర్ఐలకు మాత్రమే ఎందుకు అందించాలి అనే ప్రశ్న కూడా ప్రజల్లో వినిపిస్తుంది. భారతదేశంలో ఉన్న రియల్టర్లు అమరావతిలో భూముల కొనుగోలుపై పెట్టుబడులు పెట్టదలుచుకున్న వారు ఉంటే వారి కర్మానికి వారిని వదిలేద్దామని చంద్రబాబు ప్రభుత్వం అనుకుంటుందా? ఎన్ఆర్ఐలకు అమరావతిలో భూ కొనుగోలులో ఎలాంటి సహకారం ప్రభుత్వ పరంగా అందుతుందని ప్రామిస్ చేస్తున్నారో అదే సహకారం అందరికీ అందిస్తే పోయేదేముంది అనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తుంది. లేదా ఎన్ఆర్ఐలు అయితే సేఫ్ డీల్ అనుకుంటూ ప్రభుత్వ ధృవీకరణకు ఎంతైనా అదనపు రుసుములు చెల్లిస్తారని తద్వారా ఖజానాకు కొంత డబ్బు సమకూరుతుందని స్వదేశీ రియల్టర్లు అన్ని పనులు తామే చేసుకోగలరు. ఈ సేవలకు వడ్డించే రుసుములు చెల్లించడానికి ఇష్టపడకపోవచ్చు అని ప్రభుత్వం భావిస్తుందేమో అని ప్రజలకు అర్థం కావట్లేదు. సో ఇది ఎన్ఆర్ఐలకు కావాల్సినంత అండదండలు అందించేందుకు ఇక కూటమి సర్కార్ రెడీ అయిపోయింది అన్నది క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఒకసారి అమరావతిలో ఇప్పటికే ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో హెవీ ఫ్లడ్స్ వస్తే వాటిని డైవర్ట్ చేసేదానికి రిజర్వాయర్లు కట్టాలి. దాని తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలి. ఆ తర్వాతనే ముందే అది ఫ్లడ్ ప్రోన్ ఏరియా అని చెప్పి గతంలో శివరామకృష్ణ కమిటీనే తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్రజల తీర్పుకు విరుద్ధంగా దాన్ని ఎత్తుకోవడమే ఒక తప్పు అని చెప్పి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా కానీ కూటమి సర్కారు ఎందుకు, ముఖ్యంగా బాబు గారికి ఎందుకు అమరావతి అంత ప్రేమనో అర్థం కాని పరిస్థితి. సో 1-2 సార్లు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించుకోవాలని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. సో మరి డబ్బులు ఎక్కువైన వాళ్ళు చేయగలిగింది ఏం లేదు, పెడితే పెట్టొచ్చు. ఆ డబ్బులతోనే అమరావతి నిర్మాణాలు కూడా కొనసాగవచ్చు. ఎందుకంటే అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, ఇంక్లూసివ్ క్యాపిటల్ అని చెప్పి వీళ్ళే కీర్తి కిరీటాలు పెట్టిన నేపథ్యంలో అమరావతి తన డబ్బులను తానే పోగేసుకుంటుంది, తన నిర్మాణాలు తానే పూర్తి చేసుకుంటుంది. మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.